ఎస్ నైజాంలో ఎగ్జిబిటర్స్ ఒక సరికొత్త నిర్ణయాలతో సరికొత్త డిమాండ్లతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా పర్సంటేజ్ విధానంతో పాటు బెనిఫిట్ షోలను ఇక నుంచి కొనసాగించే పరిస్థితి లేదు, అవి ఎవరికి వర్కౌట్ కాని పరిస్థితి, అది ఒక జోదంలాగా మారిపోయింది అని చెప్పేసి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక నిర్మాతల పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు బెనిఫిట్ షోల వల్ల ఎవరికి ఉపయోగం ఉంది, ఇవి వేయటం వల్ల హీరోలకి ఏదో ఓపెనింగ్ వస్తుందని చెప్పేసి అంటారు. అసలు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది దాని మీద నిర్మాత నటుకున్నారన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. బెనిఫిట్ షోల మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఈ సినిమాల రిజల్ట్ మీద కూడా ఎఫెక్ట్ పడుతున్నాయి, పైకి కనిపించేది ఒకటి లోపల జరిగేది ఒకటి అంటారు. ఎగ్జాక్ట్గా అసలు బెనిఫిట్ షోల వల్ల ఎవరికి ఉపయోగం? బెనిఫిట్ షోలు అనేది 6 గంటల షో వేరు, 4 గంటల షో వేరు, 12 గంటల షో వేరు. బ్లాక్ మార్కెట్ షో అంటారు 12 గంటలు, 4 గంటల షో బ్లాక్ మార్కెట్ 2000 టికెట్. 6 గంటలకి మనం గవర్నమెంట్ మనకి ఏమి ఇచ్చిందో 200 రూపాయలు 200 రూపాయలు అది కంపల్సరీ మనం బెనిఫిట్స్లో డిస్ట్రిబ్యూటర్ కోసం వేయగలం. ఈ 2 షోలకి పర్మిషన్ మీరు ఎందుకు ఇస్తున్నారు? మిడ్ నైట్స్లో డిస్ట్రిబ్యూటర్ రావట్లేదు, డబ్బు ఇది ప్రొడ్యూసర్ రావట్లే, ఎగ్జిబ్యూటర్ రావట్లేదు. పర్మిషన్ ఇస్తుంది ఎవరు? ఎగ్జిబ్యూటర్. పర్మిషన్ ఇస్తుంది ఎవరు? కమిషనర్ ఆఫ్ పోలీస్. పర్మిషన్ ఇస్తుంది ఎవరు? జిల్లా కలెక్టర్. అంటే మీ ముగ్గురు తప్పెట్టుకొని మీరు వచ్చి మేము ఇక మీరు జోరం జోరం ఆడుతుంది, మీరు జోరం చేస్తుంది, మీరు ఆడికి 2 లక్షలు వస్తుంది కదా, 50,000 1,00,000 రూపాయలు డిమాండ్ చేసి కావాలని 4 గంటలకు వేస్తుంది మీరు. మీ కంటెంట్ని మీ పర్మిషన్ లేకుండా వితౌట్ పర్మిషన్ వేస్తున్నారా? ఎగ్జిబ్యూటర్ పర్మిషన్ లేకుండా దొంగచాటును మీ తాళాలు తీసి వేయట్లేదు కదా షో. విత్ పర్మిషన్, విత్ అగ్రిమెంట్, విత్ రెంట్ వేస్తున్నారు. అది మీరే వేయను అంటే ఏం దిల్రాజు అంటే భయమా? ఏం సునీల్ అంటే భయమా? ప్రజలు 2,000 రూపాయలు టికెట్ అమ్ముతున్నారే, వాళ్ళ రక్తాన్ని తాగుతున్నారే మీరు, తప్పు కాదా? అంటే మిమ్మల్ని అంటాను నేను. ఎందుకంటే ఎవరైతే ఎగ్జిబ్యూటర్ రాత్రి 4 గంటలకి 12 గంటలకు షో వేస్తున్నారో వాళ్ళని అంటాను నేను. మీరే పర్మిషన్ ఇవ్వకపోతే రోడ్డు మీద వేసుకుంటాడు ఆయన. మీరు 6 గంటల షో వేస్తున్నారు, హ్యాపీ, 200 రూపాయల టికెట్ ఇష్టం ఉన్నది తీసుకుంటారు, మానేస్తారు. మరి మీరు మళ్ళీ చెప్పి మళ్ళీ నీతి కవర్లు చెప్పినట్టు మేమే జోజం ఆడుతాం, మళ్ళీ ఇప్పుడు ఈసారి నుంచి మేము జోజం ఆడమండి, మొన్నటిదాకా మేము జోజం ఆడాం, ఇంకెప్పుడు దేవుడి మీద ఒట్టు మేము ఎప్పుడు ఆడమన్నట్టు ఉంది. కనుక మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. పెద్దమ్మ గుడిలో దండం పెట్టండి, పెద్దమ్మ గుడిలో ఒట్టేయండి. అలాగే ఒట్టేసుకొని అయ్యా ఇంకెప్పుడు కలికి సినిమాకి కూడా మేము 12 గంటల షో అయ్యాం, మేము 4 గంటల షో అయ్యాం, కనుక మేము దేవుడి మీద ఒట్టు, ఇంక మాత్రం మేము మాట మీద నిలబడతాం, మాట మీదే ఉంటాం, ఈ జోజం ఆటలు మేము ఆడము, 150 గవర్నమెంట్ ఏ రేట్ ఇస్తే ఆ రేటుకే మేము టికెట్ అమ్ముతాం అని పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసి మీరు చేసిన ఏదైతే మీరు వాగ్దానం చేశారో ఆ వాగ్దానం మీద ఉంటే మీరందరూ కూడా చాలా మంచి రాముడు మంచి బాలులు అన్నట్టు మీరు అంత మంచి బాలులు. ఇప్పటికైనా మార్పు వచ్చింది కాబట్టి సంతోషం. కనుక మీరు లెటర్ ప్యాడ్ ఇవ్వకుండా, మీరు పర్మిషన్ ఇవ్వకుండా మీరు షో ఇవ్వకపోతే మీ తాళాలు పగలగొట్టుకొని వాళ్ళు వెయ్యరు. కాబట్టి దయచేసి అవన్నీ మీకే వర్తిస్తాయి. కాబట్టి ఆ జోజం మీరు ఆడొద్దండి, ఆ గేములు మీరు ఆడొద్దండి, ఆ షోలు మీరు వేయొద్దండి. కనుక అయిపోతుంది. అది ప్రొడ్యూసర్గా ఇంకొకరికి సంబంధం లేదు, అది మీకే సంబంధం కదా. మరి విజేందర్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్తారు, చాలా మంచి వ్యక్తి ఆయన. మామూలుగా చాలా 1976లో వచ్చాడు, అంటే 73లో నేను పుడితే 76లో ఫీల్డ్లోకి వచ్చాడు ఆయన. ఆయనకి అన్నీ తెలుసు, అనుభవించాడు. మరి ఆయనే కీ ఇచ్చి మళ్ళీ నేను కీ ఇవ్వట్లేదో, నేను జోరం ఆడుతున్నాను అంటే కనుక చాలా పెద్దవారు కనుక అన్నీ తెలుసుకొని కనుక వాళ్ళు ఏదైతే అసోసియేషన్ పెట్టుకున్నారో. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇస్ 5%, 95% చేతుల్లో థియేటర్లో సునీల్ గారు, శిరీష్ గారు చేతులు ఉన్నాయి. మరి వాళ్ళు కూడా మీకు చెప్పారా? మరి ఈ మాట లేకపోతే మీరుగా చెప్తున్నారా? ఒకసారి అర్థం చేసుకొని 12 o'clock షో అంటే 4 o'clock షో ప్రేక్షకులకు అందుబాటులో ఇవ్వకండి. ఇచ్చినా కూడా మీరు 200 రూపాయలు గవర్నమెంట్ రేటే పెట్టండి, ఏ రేట్ ఉందో గవర్నమెంట్ రేట్ పెట్టి అమ్మండి. అమ్మితే అప్పుడు మీకు శ్రేయస్కరం, మాకు శ్రేయస్కరం. మీరు బయట బ్లాక్ అమ్మమంటారు, లోనకు అమ్మంటారు. మీరు వచ్చి వాళ్ళు ఎక్కువ అమ్ముతున్నారు కదా, 1,00,000 డిమాండ్ చేస్తారు. మీరు 1,00,000 డిమాండ్ చేయడం తప్పే, మీ జోజమాట తప్పే, వాళ్ళు జోజమాట తప్పే, ఇద్దరు జోజాలు తప్పే, దళారులు డబ్బులు తీసుకోవడం కూడా తప్పే. కనుక దయచేసి ఇది సీరియస్గా ఈ మాట మీద నిలబడతారని నేను అనుకుంటున్నాను. ఒకటేంటంటే హీరోల సినిమాలకు సంబంధించి ఓపెనింగ్లు చూపించుకోవడానికి బెనిఫిట్ షోలు అనేవి ఎంత పడితే అంత వేసుకోవడానికి, ఫస్ట్ రోజు ఇంత కలెక్షన్ వచ్చిందని చెప్పేసి దొంగలెక్కలు వేసుకోవడానికి కూడా ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి. దీనివల్ల అభిమానుల నుంచి కూడా ఎక్కువ దోచుకోవడానికి గల రీజన్ కూడా ఇది ప్రధానంగా ఉందని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ ప్రొడ్యూసర్సే దీని వెనకాలండి, హీరోలే దీని వెనకాలండి బెనిఫిట్ షోలను కోరుకుంటున్నారని చెప్పి ఒక ఆలోచన ఎక్కువగా వినిపిస్తుంది, ప్రచారం కూడా జరుగుతుంది దీని మీద. సరే, ఇప్పుడు నాకు మీరు మైక్ ఏవైనా ఆంధ్రజ్యోతి మైక్ పెట్టారు, నేను మాట్లాడుతున్నా కదా దాంట్లో వాయిస్ వస్తుంది, లేదా మాట్లాడకపోతే వస్తుందా? మీరేమి గ్రాఫిక్స్ చేయరు కదా. కనుక
నేను కీ ఇచ్చి నా థియేటర్ తాళం తీసి నా థియేటర్లో షో వేసి నేను టికెట్లు అమ్ముతేనే కదా షోకి వస్తారు జనాలు. తప్పెవరిది? థియేటర్ ఓనర్ కదా. కనుక మంద తప్పు పెట్టుకొని ప్రొడ్యూసర్ బ్యాక్గ్రౌండ్ వచ్చారు, ఫ్రంట్కి వచ్చి హీరోయిజం చూపించుకోవడం వచ్చారు. ఎందుకండి? అది హీరోయిజం చూపించుకోవడానికి 6 o'clock బెనిఫిట్స్, అది అంతా ఫుల్స్ అవ్వాలని కోరుకుంటాం. మొత్తం టోటల్గా ఇంత రికార్డ్ రావాలని కోరుకుంటాం. అందరు హీరోలకి రావాలని కోరుకుంటాం. 2,000 రూపాయలు అమ్మమని హీరో చెప్పట్లేదు, 2,000 రూపాయలు అమ్మమని నిర్మాత చెప్పట్లేదు, 2,000 రూపాయలు అమ్మని డిస్ట్రిబ్యూటర్ చెప్పట్లేదు. ఎగ్జిబ్యూటరును మధ్య దళారీ కలిపి ఏకమైపోతున్నారు. నాకు 1,00,000 రెంట్ కావాలంటే నేను 2,000 టికెట్ అమ్మేస్తాను అంటున్నాడు. అయితే నువ్వు బయట దొంగచాటును బయట అమ్మేసుకుంటున్నారు, గేట్ బయట అమ్మేసుకుంటున్నారు. పోలీసులు దీంట్లో కొమ్మక్క అయిపోయారు. జిల్లా కలెక్టర్ కొమ్మక్క అయిపోయాడు. మరి మీరు కొమ్మక్క అయ్యి మా మీద చెప్తే ఎలాగా? ఇది న్యాయమా? కలెక్టర్ గారిని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలా? పోలీసు డిపార్ట్మెంట్ని యాక్షన్ తీసుకోవాలా? థియేటర్ లైసెన్స్ వాళ్ళని అరెస్ట్ చేయాలా? మధ్య దళారు ఏం సంబంధం? బాబు వాళ్ళు ముగ్గురు నాకు ఇచ్చారు కాబట్టి నేనేం చేశాను, నాకేం పని అంటారు. పర్మిషన్ ఎవరు ఇస్తున్నారు? పోలీస్ కమిషనరు. పర్మిషన్ ఎవరు ఇస్తున్నారు? జిల్లా కలెక్టరు. పర్మిషన్ అర్ధరాత్రి షోలు ఎవరు ఇస్తున్నారు? థియేటర్ ఓనరు కదా. మరి ఈరోజు మరి ఇంకొకరి మీద అభయం వేయడం కరెక్ట్ కాదు కదా. అంటే పర్సంటేజ్ విధానాన్ని సాధించుకోవడానికి బెనిఫిట్ షో అనేదాన్ని ఒక సాగ్గా చూపిస్తున్నారు అనుకోవచ్చు. అసలు సాధించడానికి వీళ్ళు ఎంతమంది ఉన్నారండి? అక్కడ అదే మీటింగ్లో శిరీష్ గారి సంతకం ఏది? సునీల్ గారి సంతకం ఏది? సునీల్ గారి సంతకం 90% థియేటర్స్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. సారీ 80%, 10% థియేటర్లు మైత్రి శశి గారి చేతిలో ఉన్నాయి. మీరు 5% ఉన్నారు. లెక్కలో లెక్కెట్టవచ్చు. మీరు దాంట్లో కొంతమంది థియేటర్లు అందరూ లీజ్ ఓనర్లే. ఇవన్నీ మనం ఒక్కటి సార్ నిజం మాట్లాడుకుందాం, అబద్ధం ఎందుకు మాట్లాడడం? కుకటపల్లిలో ఎవరు ఉన్నాయండి థియేటర్ లీజ్ అక్కడ? ఇప్పుడు దాంట్లో కూర్చున్న వాళ్ళు కుకటపల్లిలో లీజ్ ఎక్కడున్నాయి చెప్పండి? దాంట్లో కూర్చున్న వాళ్ళు కుకటపల్లిలో లీజ్ ఎక్కడున్నాయి? దాంట్లో కూర్చున్న వాళ్ళు ఖైరతాబాద్లో లీజ్ ఎక్కడున్నాయి? దాంట్లో కూర్చున్న ముసాపేట లీజ్ ఎక్కడున్నాయి? దాంట్లో కూర్చున్న వాళ్ళు ఆర్టీసీ యాక్సిడెంట్లో ఒకటే ఒక థియేటర్ సుదర్శన్ 35mm లీజు. అది ఓన్ థియేటర్ ఓనర్ ఒక ఆయన ఉన్నాడు కదా. దాంట్లో అంతమంది. దాంట్లో కూర్చున్న వాళ్ళు ఎల్బీ నగర్లో ఉన్నాయా? మన ఎవరు పేరు దిల్సుకునారాయణ వచ్చాడా? మలక్పేటలో వచ్చారా? లేకపోతే మల్కాజ్గిరిలో వచ్చారా? ఎవరు వచ్చారు సిటీ? దాంట్లో ఎవరు లేరు. ఒకే ఒక ఆయన ఉన్నాడు మిరియాలు కూడా. అది కూడా నాకు తెలిసి లీజుకి ఇచ్చినట్టున్నాడు థియేటర్ ఆయన, విజేందర్ రెడ్డి గారు. అది కూడా ఆయన లీజుకి ఇచ్చాడు. నాకు ఏం సంబంధం లేదు, నేను లెటర్ ప్యాడ్ పెట్టుకుని తిరుగుతానని చెప్పున్నారు. ఎవరు నాకు చెప్పండి, నాకు పలానా మేము సిటీలో థియేటర్లో ఓనర్ ఉన్నామని నాకు చెప్పండి కదా. ఇప్పుడు మనం కూడా సిటీలో మనం 300 థియేటర్లు ఉన్నాయి ఉదాహరణకి. 300 థియేటర్లో 35% వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, మల్టీప్లెక్స్కి వెళ్ళిపోతే. తక్కువ ఓనర్లు అందరూ శిరీష్ గారి దగ్గర ఉన్నారు, సునీల్ గారు. వాళ్ళు ఏం చెప్తే అదే వింటారు. ఎందుకంటే లీజ్ నెలకు రెంట్ ఇస్తుంది వాళ్ళు. మీరు అసోసియేషన్ పెట్టడం మంచిది, శుభపరిణామమే. కానీ మీరు సాధించాలంటే సపోర్ట్ కావాల్సిన శిరీష్ గారు, మీరు సాధించాలంటే సపోర్ట్ కావాల్సిన సునీల్ గారు, మీరు సాధించాలంటే సపోర్ట్ కావాల్సిన మైత్రి శశి గారు. వీళ్ళ ముగ్గురిని కలిపి పెట్టండి, అది సక్సెస్ఫుల్ అవుతుంది. లేకపోతే మనం మైక్కే అంకితం అయిపోతాం. మేము టైంపాస్కి మీకు ఇంటర్వ్యూ చెప్పినట్టు, మీరు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చెప్పినట్టు. కొంతమంది అంటుంటారు నట్టుకుమార్కి పని పాటు లేదు, మైక్ దొరికితే చాలు ఏదో వాగుతూ ఉంటాడు. ఆ పరిస్థితి వస్తుంది అంతే, అంతగా ఇంకేం కాదు. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇది ఎగ్జిబిటర్స్ మాట మీద నిలబడితే ఖచ్చితంగా బెనిఫిట్ షోల అనేవి ఎవరికి ఉపయోగం లేదు, దళారికి తప్ప, ఎగ్జిబిటర్స్ తప్ప బెనిఫిట్ షోలు అనేవి నిర్మాతకి హీరోలకు కూడా ఉపయోగం లేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జిబిటర్స్ ఇంతకు ముందు చెప్పినట్టుగానే మాట మీద నిలబడి రాబోయే సినిమాలకు బెనిఫిట్ షోలు వేయకపోతే బాగుంటుందని చెప్పేసి కూడా నిర్మాత నటుకుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ బాలరాజ్తో సుజన్, ABN.